Praise the Lord. The book of Corinthians, 1 Corinthians, 11th chapter. I'll read one word, 24th and 25th verse. And when he had given thanks, he broke it and said, "This is my body, which is for you. Do this in remembrance of me." In the same way, after supper, he took up the cup, saying, "This cup is the new covenant in my blood. Do this whenever you drink in remembrance of me." May the Lord bless this portion. దేవుడు ఈ యొక్క భాగమును ఆశీర్వదించును గాక. ఆమేన్. I have been given 7 minutes. Grace period 3 minutes. That is 10 minutes. 7 నిమిషాలలో 7 పాయింట్లు మనం చక్కగా నేర్చుకొని ప్రభు వల్లను ఎలా సమీపించాలి, how to reach the Lord's table. This is very important. Suppose if a man doesn't have the heart, no value. ఒక మనిషికి హృదయం లేకపోతే, గుండె లేదనుకోండి, he will not live. If there is no Lord's table in the worship, especially on Sunday, there is no value for the prayer. ప్రభువుని ఆరాధించుట అనేది లేకుండా మనము ఆరాధన జరిగిస్తే అది ఆరాధనకు వాల్యూ లేదు. I want to keep up my time, otherwise I may exceed the time. So ఈ సమయం ముందు మంచి మాటలు మనం నేర్చుకున్నాం, చాలా చక్కని మాటలు. The first worship, individual worship time, we have learned about the creation and the creator and the falling of a man. దేవుడు ఎలా సృష్టికర్తగా ఉన్నాడు, ఎలాగ సృష్టించాడు, ఎలాగ మానవుడు పడిపోయి చెడిపోయాడు, దూరం అయిపోయాడు. అయితే ఎలాగూ అతడు మళ్ళా దేవునితో సంబంధము కలిగి ఉన్నాడు. బికాజ్ ఆఫ్ హిజ్ గ్రేస్, దేవుని యొక్క కృపను బట్టి మానవుడు దేవునితో సంబంధము కలిగి ఉన్నాడు. ఇలాంటి సందేశాలు మనం ఇప్పుడు విన్నాము. ఇప్పుడు ఆ కృపను బట్టి మనము ఎలాగూ ప్రభువుని మనం స్తుతించాలి అనే విషయాన్ని మనము ఈ యొక్క బల్ల ఆరాధన సంబంధముగా 7 మాటలు మనం నేర్చుకుంటాం. ఒకటి, వాట్ డస్ ఇట్ మీన్? బల్ల ఆరాధన, లార్డ్స్ టేబుల్ అంటే ఏమిటి? ఇట్ ఈస్ రిలేటెడ్ టు the Old Testament Passover, the feast of Passover. గతించినటువంటి కాలంలో మన పితరులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నప్పుడు వారు చాలా హింసింపబడ్డారు. అక్కడి నుండి బయటికి రావటానికి ఒక గొర్రె పిల్ల వధించబడింది. ఆ గొర్రె పిల్ల రక్తము ద్వారా, ఆ గొర్రె పిల్ల ఎలాంటిది అంటే నిర్దోషమైన గొర్రె పిల్ల అయి ఉండాలి. దానిని అనుసరించడానికి, ఆ పస్కా బలిని సమీపించడానికి, ఆ రొట్టెను తినటానికి ఎవరికి అర్హులనంటే సున్నతి చేయబడిన వారు. గమనించాలి. అందువల్ల ప్రియమైనటువంటి బిడ్డలారా, మనము ఆలోచన చేస్తున్నాము ఏమీ అంటే, ఈ సమయమందు
గతించిన కాలంలో మన పూర్వీకులు పాస్ ఓవర్ని వారు తరతరములు కూడా జ్ఞాపకం చేసుకోమని దైవవాక్యంలో మనం చూస్తున్నాం. అందువల్ల ఇది జ్ఞాపకము చేసుకునేటువంటి కార్యం. We have to remember what God has did in our lives of our forefathers and also the present time. దేవుడు గత దినాలలో ఏమి చేశాడు, ఇప్పుడు ఏమి చేస్తూ ఉన్నాడు, అది మనం అర్థం చేసుకొని we have to worship the Lord. అది గ్రహిస్తూ మనం ప్రభువుని ఆరాధన చేయాలి. 2, we have to see the different names for the bread. రొట్టె అనే దానికి కొన్ని పేర్లు ఇక్కడ దైవ గ్రంథంలో ఉన్నాయి. ఏమి అని అంటే మొదటి పేరు జీవపు రొట్టె. The book of John 6:51. జీవపు రొట్టె, లివింగ్ బ్రెడ్. ప్రభు ఒక్కడే జీవపు రొట్టె. 33,000 మంది ఉన్నారు ఈ లోకంలో, ఆరాధన పొందుతున్నారు, ఆరాధించబడుతున్నారు. కానీ జీవపు రొట్టె అనేటువంటి మాట ప్రభువులకు మాత్రమే ఇవ్వబడింది. Is a living bread. You cannot find anywhere in the world, in the universe. This is the living bread. Jesus is the only living bread. 2, మరణము దాటిన రొట్టె. జీవపు రొట్టె, మరణము దాటించిన రొట్టె. If anybody ate, would not die. ఆ రొట్టెని తినువాడు మరణము పొందడు. John 6:50. The third point, పరలోకమును దిగి వచ్చిన రొట్టె. This bread has come down from heaven. భూలోకంలో దొరికేది కాదు నీకు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. అందువల్ల ఈ రొట్టె పరలోకపు రొట్టెగా మనము వాక్యాన్ని బట్టి మనం గమనిస్తున్నాము. 4వ విషయం ఏమంటే ట్రూ బ్రెడ్. ఇది నిజమైన ఆహారం. నా శరీరము నిజమైన ఆహారము అని ఉంది. John 6:55. అది ట్రూ బ్రెడ్, నిజమైన ఆహారం, డూప్లికేట్ కాదు. ఆయన నిజమైన ఆహారముగా ఉన్నాడు. ఆ నిజమైన ఆహారాన్ని ఎన్నడైనా, ఆ జీవాహారాన్ని నువ్వు సమీపించావా? అది నిజమైన ఆహారం, నిజమైన రొట్టె. మరి ఒక విషయం ఏమంటే అది విరువబడిన రొట్టె. దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము అని ప్రభు చెప్పాడు. బ్రోకెన్ బ్రెడ్. ఎందుకు విరవబడింది ఆ రొట్టె? నీ కొరకు, ఫర్ యూ. ఎందుకు ఆ రక్తము ఒలికించబడింది? ఫర్ యూ. అంటే ప్రభు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నువ్వు ఆలోచన చేయాలి. ప్రేమటువంటి బిడ్డలారా, అందువల్ల జీవపు రొట్టె, మరణము దాటించిన రొట్టె, పరలోకమును దిగి వచ్చిన రొట్టె, నిజమైన రొట్టె, విరువబడిన రొట్టె. అయితే మరి ఒక రొట్టె ఉంది. ఆ రొట్టె కాదు, ఆహారానికి అనుకూలమైనది కాదు, ఆరోగ్యానికి పనికి రాదు ఆ రొట్టె. కానీ ప్రజలు దాని వెంటే పడుతున్నారు. అదే తినటానికి వారి డబ్బు, వారి ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారు, ఖర్చు పెడుతూ ఉన్నారు. గమనించండి. యెషయా గ్రంథం, ద బుక్ ఆఫ్ యెషయా 55 verse and also John 6:27 verse. ఆహారము కాని దాని కొరకు మీరేలా మీరు ఒకరిచ్చెదరు? అది ఆహారము కాదది. Labor not for the bread which is perishing.
నశించే దాని కొరకు నువ్వెందుకు ప్రయాసపడతావు? పనికి మానే దాని కొరకు. అది ఆహారము కాదు, నీ డబ్బు ఖర్చు పెడుతున్నావు, నీ ధనము ఖర్చు పెడుతున్నావు, కానీ అది వ్యర్థం, నాశనానికి వెళ్ళిపోతావు. అది మోసం. ఆహారము కాని దాని కొరకు మీరు ఒకరిచ్చేదారు. చాలా మంది ప్రపంచంలో అలాంటి రొట్టె కొరకి ప్రయాసపడుతూ ఉన్నారు. వారి ధనాన్నంతా ఇచ్చేస్తున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు, తీర్థయాత్రలు చేస్తున్నారు, ఏమంటే అది చేస్తున్నారు. దేవుడని చెప్పేసరికి వారు ఎంతైనా చేస్తారు. కొందరు ప్రయాసపడదు కానీ అగ్నిపాలగుదరని మాట ఉంది. నీ ప్రయాస వ్యర్థం. ఆ బ్రెడ్ నువ్వు తింటే నీకు ఉపయోగం ఏముంది? నీ ఆరోగ్యం పాడు, నీ ఆస్తి పాడు, నీ ఆత్మీయ జీవితం పాడు. అందువల్ల జీవాహారమైనటువంటి మన ప్రభు అది జీవపు రొట్టె. ఆ రొట్టె మనం తింటే చాలా మంచిది. అందువల్ల మూడో విషయానికి వస్తే, వై వీ హ్యావ్ టు పార్టేక్ ద టేబుల్. ఎందుకు మనము ఈ యొక్క బల్లను సమీపించాలి? అర్థం చేసుకోవాలి. ప్రభు మాట్లాడుతున్నాడు 1-2 మాటలు, 7 మాటలు దాని విషయంలో. ఎందుకు నీవు ఆ బల్లను సమీపించాలి? ఎందుకు సమీపించాలి అంటే, నెంబర్ 1, దిస్ ఈస్ ద కమాండ్ ఆఫ్ ద లార్డ్. దీనిని చేసి అని ఉన్నది. కొరింథీ 11:25. దీనిని చేసి, దీనిని చేయుడి. 2, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టు. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీనిని చేయుడి. ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి చేయాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? వాట్ హీ హాస్ డన్ ఫర్ యూ, వాట్ యు రిమెంబర్. ఈజ్ ఎ గ్రేట్ గాడ్, పవర్ఫుల్ గాడ్, ఆల్మైటీ గాడ్, లవింగ్ గాడ్, యూనివర్సల్ గాడ్. హి ఈజ్ ఓన్లీ గాడ్. అతడే దేవుడు, వేరే దేవుడు లేడు. అందువల్ల ప్రియమైనటువంటి బిడ్డలారా గమనించండి, అలాంటి దేవుడు నీ కొరకు దిగువచ్చి నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకు? నువ్వు అగ్నికి పోతున్నావు అని. యు ఆర్ పెరిషింగ్, యు ఆర్ గోయింగ్ టు ఎటర్నల్ ఫైర్. దట్స్ వై హీ కేమ్ డౌన్ అండ్ సాక్రిఫైడ్ హిమ్సెల్ఫ్ ఫర్ యూ, ఫర్ యువర్ సాల్వేషన్, ఫర్ యూ టు escape the eternal hell. అందువల్ల ఎందుకు చేయాలి? అతను జ్ఞాపకం చేసుకోవడానికి చేయాలి. అతడు చెప్పాడు కాబట్టి నువ్వు చేయాలి. కృతజ్ఞత చెల్లించడానికి చేయాలి. కొరింథీ 11:23. ఆ రొట్టెని తీసుకొని కృతజ్ఞత చెల్లించనున్నది. కృతజ్ఞత చెల్లించడం అనేది వెరీ ఇంపార్టెంట్. కృతజ్ఞత చెల్లించకుండా, అనగా థ్యాంక్స్ గివింగ్ చెల్లించకుండా యు కెనాట్ పార్టేక్. కృతజ్ఞత హృదయం నీకు ఉండాలి. ప్రభు నీ కొరకు కనికరించి నిన్ను ఏమి చేశాడు, ఎలా మలిచాడు, ఎలాగ నిన్ను రక్షించాడు, ఎలా నీ కన్నీటిని తూర్చాడు, ఎలా నీ కష్టాలకు అడతీర్చాడు, ఎలా నీ యొక్క పాపాలు క్షమించాడు, ఎలా నీ తన మందులో చేర్చుకున్నాడు, ఎలా నిన్ను వారసునిగా చేశాడు. యు ఆర్ అన్వర్ది పర్సన్. లోకంలో నువ్వు నెంబర్ 1 కెలాడి చెప్పాలంటే. దట్ అప్లైస్ టు మీ ఆల్సో. ప్రియమైన బిడ్డలారా, కానీ కనికరము పొందావు. కృతజ్ఞత చెల్లించలేమా? కృతజ్ఞత చెల్లించాలి. మనం అతను స్తుతి చేయాలి. 4వ విషయం ఆ యొక్క హెడ్డింగ్లో ఏమంటే, ప్రకటించాలి. అతడు రాకడ పర్యంతం తన మరణమును ప్రచురించున్నది. సో సింపుల్గా తిరిగి వెళ్ళిపోవడం కాదు. ఇది వరల్డ్లీ ఫుడ్ కాదు. దిస్ ఈస్ ద బ్రెడ్, దిస్ ఈస్ ద లివింగ్ బ్రెడ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ అవుట్ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ మర్సీ. నీకు ఇచ్చాడంతే, కానీ దేర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ. ఏమిటి? అతను వచ్చే పర్యంతము కూడా నువ్వు ప్రకటించాలి. పాస్ ఓవర్ కూడా వారు చేసినప్పుడు వారికి ఒక మాట ఉన్నది. నిర్గమ 13:8, 12:26 కూడా ఏముందంటే,
మీ పిల్లలు ఇది ఏమిటి అని అడిగితేదని చెప్పాలని ఉంది. సో వీ హ్యావ్ టు టెల్ అవర్ చిల్డ్రన్, వీ హ్యావ్ టు టెల్ అవర్ కమ్యూనిటీ, వీ హ్యావ్ టు టెల్ హూ ఈజ్ జీసస్. ఏమిటి ప్రభు, ఎందుకు ఇదంతా? ఇది తిండి కాదు. వాట్ ఈజ్ ఇట్? యూ మస్ట్ బి ఇన్ ద పొజిషన్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద టేబుల్, వాట్ ఈస్ ద బ్రెడ్, వాట్ ఈస్ ద కప్. నువ్వు చెప్పాలా? నీకే తెలియకపోతే నువ్వేం చెప్తావు? ఏమని బిడ్డలారా, అందువల్ల ఎందుకు తీసుకోవాలి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అది చెయ్యాలి కాబట్టి చేయమని చెప్పారు, అది జ్ఞాపకం చేసుకోవాలన్నారు, కృతజ్ఞత చెల్లించాలన్నారు, ప్రభు కొరకు ఆ సత్యాన్ని ప్రకటించమన్నారు, ఆయన మరణం ప్రకటించమన్నారు. మనం జీవించాలి కాబట్టి తీసుకోవాలి. ఇది తిన్నవాడు నిత్యము జీవించును. గమనించాలి. అది తినలేదు అని అనుకో, నీవు నేను సచ్చిన వాళ్ళతో సమానం, అనగా గిరిగిపోతాం. అందుకు మనం తీసుకోవాలి. 4వ పాయింట్ ఏమంటే, హౌ వీ హ్యావ్ టు టేక్ పార్ట్ ఇన్ ద టేబుల్. ఎందుకు తీసుకోవాలో మనం చూసాము, ఎలా తీసుకోవాలో మనం చూడాలి. ఎలా తీసుకోవాలి? నీవు ఎలా తీసుకోవాలి అని అంటే, మొదటగా నీవు రక్షణ పొందాలి, అనగా పాపక్షమాపణ పొందాలి, అనగా నీ పాపముల కొరకు నువ్వు పరివర్తన చెందాలి. యేసు ప్రభు రక్తంతో నువ్వు కడగబడాలి, బాప్టిజము అనే సాక్ష్యాన్ని పొందాలి, మంచి సాక్ష్యము కలిగిన వ్యక్తిగా ఉండాలి, ప్రభుతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఆనాడు పాస్ఓవర్ కూడా అబ్జర్వ్ చేసేటప్పుడు నీ ఇంటి నుండి దుర్మార్గతను తీసివేయమన్నాడు. అంటే అంత మాత్రమే కాదు, పులిసినదేది నీ ఇంట్లో ఉండకూడదు అన్నాడు. పులుపు అనేది పాపమునకు సూచన. అది అంత మాత్రమే కాదు, ఏ పని చేయకూడదు అని అన్నారు. చూడండి, నిర్గమ 12:15లో ఇంటిలో నుండి పులిపిండి ఉండకూడదన్నాడు, ఏ పని చేయకూడదన్నాడు. 12:16 నిర్గమ. గుర్తుపెట్టు, వెరీ ఇంపార్టెంట్. అంటే నీ ఇంటిలో పులిపిండి ఉండడానికి లేదు, అనగా పాపము ఉండడానికి వీల్లేదు. పాపం పెట్టుకుని వచ్చి నువ్వు పార్టీ చేస్తే చాలా ప్రమాదం ఉన్నది. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఏదో భోజనం కాదు. వీఆర్ కమింగ్ నియర్ టు ద లోడ్. అది మనం ఆలోచన చేయాలి. ఏ పని చేయమంటే, ఆదివార దినాన్ని నువ్వు ఇంకే పనికి ఓవర్ టైంకి వెళ్ళాను, లా పని వెళ్ళాను, డబుల్ డ్యూటీ ఏంటి, డబుల్ పేమెంట్ అంటే కుదరదు. ఆ దినాన్ని ప్రభు మోషే ద్వారా ఆజ్ఞాపించాడు. ఆ దినమున వారు ఏ పని చేయకూడదు, ప్రభు పని తప్ప. ఆదివార దినం చాలా ప్రెసియస్. మనం ఆరాధనకు రావాలి, బలను సమీపించాలి, ప్రభువుని మహింపరచాలి. అది ప్రభు చెప్పింది. అందువల్ల ఎలా తీసుకోవాలో ప్రభు మాట్లాడుతున్నాడు. 5వ పాయింట్, అన్వర్తిగా నువ్వు తీసుకోకూడదు. అయిపోయింది, నా టైం దగ్గర అయిపోయింది. అన్వర్తిగా ఎందుకు తీసుకోవాలో చూసాము, ఎలా తీసుకోవాలో చూసాము. అన్వర్తిగా నువ్వు తీసుకోకూడదు. అన్వర్తి అని అంటే, చాలా మంది బాప్టిజం తీసుకున్నామండి, నేను రక్షణ పొందేశానండి, అయిపోయిందని అనుకుంటారు. దట్స్ గుడ్, బట్ యు ఆర్ ల్యాకింగ్ సంథింగ్. నీకు ఒకటి కొదువుగా ఉన్నది, ఏదో ఉంది. యు ఆర్ అన్వర్ది ఫర్ సంథింగ్. అంతా బాగున్నావు కానీ దానిలో బాగులేవు. ఆలోచన చెయ్యాలి. యు ఆర్ కమింగ్ నియర్ టు ద టేబుల్, వెరీ ప్రెసియస్. అందువల్ల నీ హృదయం ఏమిటో పరిశీలన చేసుకోవాలి. అది పాయింట్. కొరింథీ 11:28 11:28 కొరింథీ బుక్ ఆఫ్ కొరింథియన్స్. అంత మాత్రమే కాదు, విమర్శ చేసుకోవాలి. యు జడ్జ్ యువర్ సెల్ఫ్. 11th chapter 31 verse. తర్వాత, యు కెనాట్ partake in the devil cup. గమనించాలి. కొరింథియన్స్ 10:21.
దెయ్యపు పాత్రలోనిది దేవుని పాత్రలోనిది నువ్వు తాగకూడదు. ప్రభు దగ్గరికి వచ్చావు అంటే మళ్ళీ ఆ గిల్టీ మైండ్ తీసేయాలి. అది ఒకటే జీవపు రొట్టె, ఆ రొట్టెని తీసుకొని పెంటలో తీసుకెళ్తానంటే కుదరదు. గుర్తుపెట్టుకోవాలి. అనగా ప్రభువును మాత్రమే మన హృదయంలో ఉంచుకోవాలి, రక్షకుడుగా, దేవుడిగా, ప్రభువుగా. అంతే తప్ప ఇదే హృదయంలో అన్ని రకాలుగా దేవుళ్ళు పెట్టేస్తానంటే అవదు. గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వీక్ మైండ్ ఉండకూడదు, చాలా ప్రమాదం. ప్రభువుతో ఇంకెవరిని సమానం చేయడానికి లేదు. చీకటికి వెలుగుకు సంబంధం లేదు, గమనించాలి. అందువల్ల అనువర్తిగా నువ్వు తీసుకోవడానికి వీలు లేదు. తర్వాత పాయింట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రభువుని సమీపించేటప్పుడు వారికి ప్రభు అంటే గౌరవం ఉండదు, మర్యాద ఉండదు. ఏదో క్యాజువల్, కప్పు చేతికి చేతికి తీసేసుకొని పెట్టండి, ఆ రొట్టె దగ్గర కొంచెం తీసేసుకొని అంతే. ఈజ్ ఇట్ ఎ ఫుడ్? వెరీ ఇంపార్టెంట్. లార్డ్ స్టేబుల్ కమింగ్ టు యూ. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమని చెప్పాడు. దట్ మీన్స్ యూ హ్యావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్. అతడు శ్రమ పొందుట ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. హెబ్రీ 5:8. ప్రియమైన బిడ్డలారా గమనించండి. అతడు గెత్సెమనేకి వెళ్ళి మోకరించాడు. ఎందుకు మోకరించాడు? దేవాతి దేవుడు మోకరించాల్సిన అవసరం ఉందా? దేవాతి దేవుడే దేవుడితో సన్నిధిలో మాట్లాడేటప్పుడు నీ కొరకు నా కొరకు రక్తం చిందించడానికి, ప్రాణం పెట్టడానికి ఆయన మోకరించినాడే, విధేయత చూపించాడు. వై నాట్ వై? కాంట్ యు హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్? వెరీ ఇంపార్టెంట్. అందువల్ల రెస్పెక్ట్ అనేది ఉండాలి. దైవ గ్రంథంలో 95వ కీర్తన, సాంగ్ 95, 7th verse. Brother Anil has sung a song in the beginning. Kneel down. రండి సాగిలపడదాము, ఆయన సన్నిధిలో మోకరిందాం. మోకరించి ప్రభువుని స్తుతించాలి, మోకరించి ప్రభువుని ప్రార్థించాలి, మోకరించి ఆయన ఘనపరచాలి. రెస్పెక్ట్. మోకరిస్తూ ప్రభు యొక్క అమూల్యమైన ఆ యొక్క ఆ బలను మనం సమీపించాలి. ఏమైనా అంత మాత్రమే కాదు. ఇస్సాకు దగ్గరికి ఎవరు వెళ్తున్నారు? ఇస్సాకు దగ్గరికి రెబ్కా. అతడేని యజమానుడు అని చెప్పి ఎలియాజరు వెంటనే దిగిపోయింది, వెంటనే ముసుగు వేసుకుంది. గమనించాలి. స్త్రీ ముసుగు వేసుకునుట అది గౌరవం అని 11:5 ఉంది కొరింథీ. ఇక్కడ గమనించండి. అందువల్ల while you are praying, while you are worshiping in his presence, సహోదరులు ఏమయ్యాలా? ముసుగు వేయాలి. రెస్పెక్ట్. అది దేవుని యొక్క సన్నిధి, ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అని చెప్పి నీ విధేయత చూపించాలి, గౌరవాన్ని ప్రదర్శించాలి. అనుకూలమైతే, ఆరోగ్యం ఉంటే, నీ మోకాలికి నొప్పి లేకపోతే, ఆరోగ్యంలో తేడా లేకపోతే యూ హ్యావ్ టు నీల్ డౌన్. దట్స్ ఆల్. దానికి ఇంకేమి లేదు. యూ హ్యావ్ టు హంబుల్. దేవాతి దేవుడే మోకరిస్తే మనం మోకరించలేమా? ఆయన సన్నిధిలో గౌరవాన్ని ప్రదర్శించలేమా? ప్రియులారా, మోకరించాలి, ముసుగు వేసుకోవాలి, ప్రభువుని ఘనపరచాలి, ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందువల్ల అనువర్తిగా మనం తీసుకుంటే చాలా ప్రమాదాలు ఉన్నాయని కూడా వాక్యంలో ఉంది. 11:30-32 కొరింథీ. సిక్నెస్, వీక్నెస్ అండ్ స్లీప్ వుడ్ కమ్. గమనించండి. వీక్ అయిపోతావు, సిక్ అయిపోతావు, చిక్కుల్లో పడిపోతావు, ప్రాణాపాయం ఉండొచ్చు. స్లీప్
ఒకవేళ నిద్రపోవచ్చు. నిద్ర అంటే ఒక్కోసారి పర్మనెంట్గా నిద్ర. గమనించాలి బిడ్డలారా. అందువల్ల ఎలాగ తీసుకోవాలి మనం గమనించాలి ప్రియరా. అనుబట్టిగా మనం తీసుకోవటానికి వీల్లేదు. చివరి పాయింట్, 7వ పాయింట్ ఏమంటే, వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్ బై పార్టేకింగ్ ద టేబుల్? వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్? ఏమిటి ఆశీర్వాదాలు ప్రియరా? God, our Lord, gives the victorious life. చూడండి, ప్రభు మన కొరకు సిలువలో మరణించాడు కానీ సమాధిలో లేడు. Our God is a victorious God. దేవునికి మహిమ కలుగును గాక. అతడు లేచినాడు. అతడు పునరుద్ధానుడు కాబట్టి ఆ పునరుద్ధాన బలమును మనము పొందుకుంటున్నాం. విక్టోరియస్. అతడు నిన్ను ఏ విషయంలో బలహీనమయ్యావు, ఏ విషయంలో ఓడిపోయావు, ఏ విషయంలో నువ్వు తలకిందులవుతున్నావు, ప్రభు నీకు జయ జీవితం ఇస్తాడు. ప్రభుని ఆరాధించి స్తుతించి అనుభవంలో నీకు వస్తే. 2, రైట్ రిలేషన్ విత్ ద లార్డ్. ప్రభుతో సరైనటువంటి సంబంధం కలిగి ఉంటాం. నువ్వేదో పాపాన్ని లోన పెట్టుకొని వచ్చి పనులను సమీపించలేవు. ప్రభువా, నా హృదయం ఈ దినాన్ని ఇదిగో పలానా వాళ్ళతో నాకు విభేదాలు ఉన్నాయి, పలానా వాళ్ళతో నేను అశాంతిగా ఉన్నాను. I want to just confess. I want to say hello with my brother, with my sister. See? అనగా మనకు అంతవరకు కూడా సమాధానం లేక అసమాధానంలో ఉన్నటువంటి మన సహోదరులు, మన స్నేహితులు, కుటుంబ సభ్యులతో, లేకపోతే సంఘ సహోదరులతో మనకు సమాధానాన్ని బిల్డప్ చేస్తుంది బల్ల. గమనించండి, దేవునితో మంచి రిలేషను మనకు అనుగ్రహిస్తుంది ఈ బల్ల. అంత మాత్రమే కాదు ప్రియమైనటువంటి బిడ్డలారా, మనల్ని బలపరుస్తుంది. We are being strengthened to strengthen our fellow men. మనం బలపడుతున్నాం, బలహీనులు చేతనిచ్చి వారిని కూడా అనుభవంలోకి నడిపించడానికి బల్ల అనుభవం అనగా ప్రభు సన్నిధి మనల్ని బలపరుస్తుంది. తర్వాత ఇట్ రిమైండ్స్ ద సెకండ్ కమింగ్. అక్కడ ఒక మాట ఉంది ఏమంటే, అతడు వచ్చు పర్యంతం అతని మరణమును మనం ప్రకటిస్తామన్నది. అంటే ఇట్స్ రిమైండ్స్ us is coming. Are you ready? Is coming. Are you ready? ప్రభు వస్తున్నాడు, మనం రెడీగా ఉండాలని బల్ల చెప్పుతుంది ప్రియమైనటువంటి బిడ్డలారా. అంత మాత్రమే కాదు, ఇట్స్ ఎ న్యూ కవెనెంట్. ఇట్ ఈస్ ఎ న్యూ కవెనెంట్. పాతది గతించెను, ఇదిగో నా రక్తము నూతన నిబంధన రక్తం. ప్రియమైన బిడ్డలారా గమనించండి, ఆ నూతన నిబంధనలోనికి నిన్ను నడిపిస్తుంది ఈ ఆరాధన. గమనించు, లేకపోతే నువ్వు పాతంలోనే ఉంటావు. ఇది నిబంధన రక్తం, నూతన నిబంధన రక్తం. నిన్ను నూతన నిబంధనలోనికి నడిపించేది ఈ బల్ల, ఈ స్తుతి, ఈ ఆరాధన. లేదా ఆరాధన చేసుకుంటాం. దేవునికి మహిమ కలుగును కాక. ఆరాధన చేసేటువంటి బిడ్డలు ముందుకు వచ్చి బల్లను అందించేటువంటి బిడ్డలు ముందుకు వచ్చి, మహిమ గల మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, బల్ల అనగా ఏమి, ఎన్ని రకాలుగా ఆ రొట్టె ఉన్నదో మేము చూచాం. ఎందుకు తీసుకోవాలి, ఎలాగ తీసుకోవాలి, అనువర్తిగా తీసుకోకూడదు, అలా తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి మీరు మాట్లాడారు. ప్రభువా, బల్లను సమీపించి మిమ్మల్ని ఆరాధించడం ద్వారా మా కర్తవ్యం ఏమిటో, మేము ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకోగలుగుతున్నామో ప్రభువా మీరు మాట్లాడారు. అందును బట్టి వందనాలు బాబు. మా తండ్రి, ఎంత మర్యాదతో తీసుకోవాలో మా కొరకు ప్రాణమే పెట్టారు మీరు ప్రభువా. మేము ఎంత మర్యాద చూపాలి, మాకు అర్హత లేదు మేము, కానీ మాకు అర్హత ఇచ్చాడు తండ్రి. మిమ్మల్ని ఎంతగా కొనియాడాలి, ఎంతగా మహింపరచాలి, ఎంతగా విధేయత చూపాలి, ఎంతగా మిమ్మల్ని కనపరచాలి మాట్లాడారు. అందును పెట్టి వందనాలు ప్రభువా. ఈ యొక్క రొట్టె, ఈ యొక్క రసము ప్రభువా
నీ బిడ్డల మధ్యకి వెళుతుండగా ప్రభువా మీరు మా మధ్యన ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ బిడ్డలను సర్వ్ చేయడానికి వారికి మంచి ధన్యత ఇచ్చినందుకు మీకే మహిమ చెల్లిస్తూ ఘనపరుచుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి ఒక రొట్టె ఇది నా శరీరం అన్నారు, ఈ రసం ఇది నా రక్తం మీ కొరకు అన్నారు. అవును తండ్రి, బిడ్డలు సర్వ్ చేస్తుండగా ప్రభు మిమ్మల్ని మహింపరుస్తూ మనం గణపరిచి కొనియాడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చేతులు చూపించండి. తీసుకోవలసిన వారు ప్రభు వల్ల మీ దగ్గరికి వస్తూ ఉన్నది బిడ్డలారా. ప్రభు యేసు అదిగో శ్రమ నొందెను, ఖైదీలను విడిపించెను సిలువలో. ప్రభు యేసు అదిగో శ్రమ నొందెను, ఖైదీలను విడిపించెను సిలువలో. ఖైదీలను విడిపించెను సిలువలో. ఎంత క్రూరమో శత్రు కార్యము చూడుమా, ఎంత క్రూరమో శత్రు కార్యము చూడుమా. అంతగా బాధించి సిలువ మీద కెత్తిరి, బాధ నొందియు ఎదురు మాటలాడక, ఖైదీలను విడిపించెను సిలువలో. బాధ నొందియు ఎదురు మాటలాడక, ఖైదీలను విడిపించెను సిలువలో. ఖైదీలను విడిపించెను సిలువలో. ముండ్ల మకుటము తన తల నుంచిరి, ముండ్ల మకుటము తన తల నుంచిరి. మూర్ఖుల దెబ్బల బాధలు సహించెను, మూసియుండిన మోక్ష ద్వారము తెరచి, ఖైదీలను విడిపించెను సిలువలో. మూసియుండిన మోక్ష ద్వారము తెరచి, ఖైదీలను విడిపించెను సిలువలో. ఖైదీలను విడిపించెను సిలువలో. ప్రభు యేసు అదిగో శ్రమ నొందెను, ఖైదీలను విడిపించెను సిలువలో. ఖైదీలను విడిపించెను సిలువలో. He took the bread, and when he had given thanks, he broke it and said, "This is my body. Do it in the remembrance of me." The same way, after supper, he took the cup, saying, "This cup is the new covenant in my blood. Do this whenever you drink it in remembrance of me."